సో మనం చూస్తే గనక చాలా వాటికి ట్యాక్సులు తగ్గే అవకాశం కనిపిస్తుంది. కండెన్స్డ్ మిల్క్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఫ్రోజన్ వెజిటబుల్స్ కావచ్చు, సాసేజెస్, పాస్తా, జామ్స్, నమ్కీన్స్, టూత్ పౌడర్, భుజియా, ఫీడింగ్ బాటిల్స్, పిల్లలకి ఫీడ్ చేసే బాటిల్స్, కార్పెట్స్, అంబ్రిల్లాస్, వీటన్నిటి మీద కూడా ట్యాక్స్లు గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తుంది అనమాట. జిఎస్టీ సరళీకరణ, జిఎస్టీ రేషనలైజేషన్ మీద ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీని మీద ఇప్పుడు ఎక్సైజ్ చేస్తున్నారంట. ముఖ్యంగా ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ రికమెండేషన్స్ జిఎస్టీ కౌన్సిల్ ముందు పెడతారు. మనకు తెలుసు జిఎస్టీ కౌన్సిల్ లో ఫినాన్స్ మినిస్టర్ చైర్పర్సన్ అని నిర్మలా సీతారామన్ గారు, దాంతో పాటు స్టేట్ యొక్క ఫినాన్స్ మినిస్టర్స్ దానిలో మెంబర్స్ గా ఉంటారన్నమాట. ఒక్కసారి మొత్తం డిస్కస్ చేసిన తర్వాత జిఎస్టీ బర్డన్ తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం దివాళీ గిఫ్ట్ గా మనందరికీ కూడా జిఎస్టీ రేషనలైజేషన్ తేబోతుంది అనమాట. దీంతో 3 స్లాబ్లు ఉంటాయి. సిన్ గుడ్స్ మీద 40% జిఎస్టీ వేస్తారంట. టొబాకో కావచ్చు, పాన్ మసాలా, గుట్కా, ఏదైతే హార్మ్ఫుల్ మన హెల్త్ కానీ సమాజానికి కానీ ఉంటాయో వాటిని సిన్ గుడ్స్ అంటాం అనమాట. దాని మీద 40% వచ్చే అవకాశం కనిపిస్తుందంటే జిఎస్టీ.